ఇయం శైవాస్సముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినః బౌద్ధా బుద్ధ ఇది ప్రమాణపటవః కర్తేతి నైయాయికాః అర్హన్నిత్యథ జైనశాసనరతాః కర్మేతి మీమాంసకాః సోయం వో విదధాతు వాంఛితఫలం త్రైలోక్యనాథో హరిః సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తిధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యంచ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. అష్టాచత్వారింశ సంస్కారాలలో వివాహ సంస్కారానికి ఉండే ప్రాముఖ్యం, దాని యొక్క శాస్త్రీయమైన పద్ధతి, కన్యా అన్వేషణ కోసమని వరుడు అర్హులైనటువంటి యోగ్యులైనటువంటి మహాత్ముల్ని పంపించుట, అటువంటి సందర్భాలలో ఆ వెళ్ళేటటువంటి సుహృద సమవేతాన్ మంత్రవతో వరాన్ ప్రహిణయా తానాదితోద్వాభ్యామభిమంత్రయేత అని అంటాడు. అపస్సు మహర్షి చెప్పినటువంటి సూత్రంలో కన్యాగృహానికి వెళ్ళి యోగ్యమైనటువంటి కన్యను అన్వేషణ చేయటం కోసం బయలుదేరినటువంటి తన స్నేహితులను 2 మంత్రాలతో అభిమంత్రణం చేస్తున్నాడు వరుడు. మొదటి మంత్రం ప్రసగ్మంతాధిజసానస్య సక్షణి వరేభిర్వరాగుం అభిషుప్రసీదత అస్మాకమింద్ర ఉభయం జుజోషిత యత్ సౌమ్యస్యాంధసో బుబోధతి అనే మంత్రం చివరిలో వాళ్ళతో మాట్లాడుతూ అంటాడు, మీకు సహాయంగా దేవేంద్రుడు కూడా ఉంటాడు అని అన్నాడు. దేవేంద్రుడికి ప్రస్తుతం ఇతనికి వాళ్ళకి ఏం సంబంధమో తెలియట్లేదు మనకి. అంటే భాష్యకారుడు కానీ వివరణ కానీ బాగా ఆలోచిస్తే అతను సౌమ్యస్యాంధసో బుబోధతి అని అన్నాడండి. సౌమ్యం అంటే సోమలత ద్వారా ఏర్పడినటువంటి రసాత్మకమైనటువంటి అన్నము సౌమ్యస్యాంధస అంటే. వీళ్ళు ముందు వివాహం చేసుకున్న తర్వాత భవిష్యత్తులో, ఇవాళ కాదు, చాలా చిన్నతనంలో వివాహం జరుగుతోంది. వాళ్ళు యుక్త వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళు జాతపుత్ర కృష్ణకేశు అగ్నినాథధీత అని కూడా చెబుతారు శాస్త్రకర్తలు. సంతానం కలిగిన తర్వాత, మగపిల్లాడు సంతానం కలిగిన తర్వాత అప్పుడు వాళ్ళు యజ్ఞయాగాది కర్మలు చేయాలండి. అప్పుడు దేవేంద్రుడికి ఆవిర్భాగాలు ఇచ్చేది వాళ్ళు. సోమరసాన్ని ఆయనకు ఆ యజ్ఞంలో ఇస్తాడు. దానికోసమని ఆ కన్యకని వెళ్ళేటటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడే సహాయం చేస్తున్నాడు అని అంటుంది ఈ మంత్రం. దేవేంద్రుడు పాపం అంత వీళ్ళకి సహాయంగా ఉంటున్నాడు. అంటే ఇదంతా దేవేంద్రుడు ఆ సోమరసం తీసుకోవడం ముందు లౌభ్యమా అని విరుద్ధార్థం మాత్రం మీరు చెప్పద్దు. అలాంటి అర్థాలు మనం చెప్పకూడదు, తప్పు. మహాత్ముడు, త్రిలోకాధీశ్వరుడు, 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి మహానుభావుడు, ముల్లోకాలు పరిపాలించేవాడు. ఆయన లోకంలో కర్మకాండాలని ప్రవర్తింపచేసి అందరూ కూడాను దేవతలకు ఆవిర్భాగాలు ఇచ్చేట్టుగా చూసి తద్వారా వర్షోదకాలతో లోకాలన్నీ సుఖశాంతులతో ఉండాలనేటువంటి సత్సంకల్పంతో, అటువంటి మనోభావంతో ఆయన ఈ రోజున ఈ కన్యాన్వేషణకు వెళ్ళేటటువంటి వాళ్ళకు కూడా సహాయం చేస్తాడు అని చెబుతోంది మంత్రం. చెబుతున్న మాటలు ఇదేదో మనమేదో కొత్తగా సృష్టించి పుక్కిటి పురాణం కాదు, మనం అలా మాట్లాడట్లేదు. ఈ మంత్రం కూడా ఉత్తర భాగంలో ఈ మాటలన్నీ పరిపూర్ణంగా మనకు కనపడుతున్నాయన్నమాట. అస్మాకమింద్ర ఉభయం జుజోషతి యత్ సౌమ్యస్యాంధసో బుబోధతి అని ఈ మంత్రంలో దేవేంద్రుడి సహాయం కూడా మనకి పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పాడు. అనృక్షరా రిజవస్సంతు పంథాజేభిః సఖా యోజంతి నోవరేయం సమరీయమాసం భగోనో నినీయాత్ సంజాస్పత్యగుం సుజమమస్తు దేవా అని అంటాడు. వీళ్ళు బయలుదేరినటువంటి స్నేహితులు వాళ్ళు వెడుతూ ఉంటుండగా ప్రార్థన, మీ మార్గాలన్నీ క్షేమంకరంగా సుఖంగా పంథాన సంతుతే శివా, మీ మార్గాలన్నీ మంగళకరమవుగాక, మార్గంలో ఎటువంటి అపశృతులు మీకు వినపడనగా ఉండుగాక,
మార్గంలో ఎటువంటి ప్రమాదాలు మీకు లేకుండా ఉండుగాక అని ఇవన్నీ కూడా కోరుతున్నాడండి. అంటే అనృక్షరాహ అని ఒక మాట అన్నాడు. అంటే కొన్ని చోట్ల రోడ్లు సరిగ్గా ఉండవు, రాళ్ళు రప్పలు, మరి ముళ్ళు గుంటలు ఇలాంటివి కూడా ఉంటాయండి ఒకప్పుడు. దానివల్ల చాలా ఇబ్బందులు కూడాను. అలా లేకుండా మీ మార్గాలు రుజువుగా చాలా గొప్పగా బాగుండేటట్టుగా కోరుకుంటున్నాడు. నృక్షరా రజవస్సంతు పంథ ఏభిస్సఖాయో యంతినో వరేయం. అటువంటి మార్గాలు మీకు అన్నీ కూడాను సిద్ధమవుగాక అని ఆ రకంగా మంత్రం ద్వారా ప్రార్థన. మంత్రములు ఉదాత్తమైనటువంటి భావాలతో మాట్లాడుతూ ఉంటుంటాయి, కానీ మరి తక్కువ స్థాయిలో మాట్లాడవు ఎప్పుడూ కూడాను. మీ మార్గాలన్నీ అలా ఉండాలని ఏభిస్సఖాయో యంతినో వరేయం అన్నాడండి. వాళ్ళందరూ చాలా స్నేహితులు సుహృత్తులు, మరీ స్నేహితులు అనుకోండి, సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. సమప్రాణ సఖామత అన్నారండి. సఖాయ అని అంటం చేత వాళ్ళ ప్రాణం ఒకటి, వీడి ప్రాణం ఒకటి కాదు, అందరిది ఒకటే ప్రాణం. అంత ప్రేమతో ఉంటారన్నమాట దానికి అర్థం అన్నమాట. అటువంటి వాళ్ళు వెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెడుతున్నారు వీళ్ళంటే, తన వివాహం కొరకు కన్యకని వెతకటం కోసమని. ఆ కన్యక ఎక్కడ ఉంటుందో, ఎవరిళ్లలో, ఏ కుటుంబాలలో, ఎక్కడ యోగ్యమైన కుటుంబాలు ఉన్నాయో కనుక్కుని తెలుసుకుని ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అతనికి ఈ వరుడికి తగినటువంటి యోగ్యమైనటువంటి కన్యకను వాళ్ళు తీసుకురావడం కోసమని, నిర్ణయం చేసుకోవడం కోసమని వాళ్ళు బయలుదేరి వెడుతున్నారన్నమాట. ఆ సందర్భంగా ఈ మంత్రం చెబుతుంది. భగో అర్యమ సమర్యమ సంభగో నినీయాతు సంజాస్పత్యగు సుయమమస్తు దేవా అన్నాడండి. అర్యమ, ఓ దేవతల్లారా, భోగుడు వీళ్ళందరూ కూడాను మీకు కలుస్తారు. మాకు మీ అందరూ కలిసి రాబోయేటటువంటి కన్యక, ఈ స్నేహితులు వెళ్ళి తప్పకుండా కన్యకను వాళ్ళు నిర్ణయించి తీసుకురావడంలో సమర్థులు. వాళ్ళ అనుకున్న ప్రయోజనం సిద్ధిస్తుంది, దాంట్లో సందేహమేం లేదు. వచ్చిన తర్వాత ఆ భగుడు అర్యమ అనేటటువంటి దేవతలు మా ఇద్దరికి అన్యోన్య దాంపత్యం సంజాస్పత్యం అన్నటువంటి జాయాపతి భావం, మా ఇద్దరికి భర్తగా భార్యగా మా ఇద్దరికి అనుకూలమైనటువంటి పరిస్థితిని మీరందరూ కూడాను సమకూర్చాలి, చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడాను నేను కోరుతున్నాను అని దైవాన్ని ప్రార్థిస్తున్నాడండి. అర్యమ, భగుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడాను ఈ విషయంలో సహకరించాలి అని ప్రార్థిస్తున్నాడు. ఓ పక్కన ఇంద్రుడిని గురించి కూడా చెప్పాడు, అలాగే అర్యమ, భగులు ఈ దేవతలని గురించి కూడా చెబుతున్నాడు. వీళ్ళందరూ కూడాను అతనికి తప్పకుండా అనుకూలించి ఈ రాబోయేటటువంటి కన్యక, ఆమెతో వివాహము, ఆమెతో దాంపత్య సౌఖ్యము వగైరా అవన్నీ కూడాను సమకూర్చాలని ఈ రకమైన ప్రార్థనలు చేస్తూ ఈ రెండు మంత్రాలతో అభిమంత్రణ చేసి తను భార్య కోసమై ప్రయాణమవుతున్నటువంటి వాళ్ళని అభిమంత్రణ చేస్తూ పంపాడండి. తర్వాత వాళ్ళు యోగ్యమైనటువంటి కన్యకను తీసుకొచ్చారు. ఆమె యొక్క గోత్రము, వాళ్ళ తండ్రి, ఇంకా పైవాళ్ళు, వాళ్ళ సంప్రదాయాలు అవన్నీ కూడాను చెబుతారు. వచ్చిన తర్వాత ఫలానా వాళ్ళు, ఫలానా ఇది అనే విషయాలు, అట్లా ఈ వరుడికి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. అలాగే ఇతని గోత్రం ఏమిటి, వీళ్ళ తాతగారులు, తండ్రి, వాళ్ళ వంశం అవన్నీ కూడాను తెలుసుకుంటారన్నమాట. అయితే ఇంకేం మనకి అంత అనుకూలంగానే ఉంది అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇతను వివాహం చేసుకోవటానికి సిద్ధపడుతున్నాడనమాట. ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే అనేటటువంటి సంకల్ప ప్రకారంగా నేను ధర్మం కోసమని, ప్రజా సంపత్తి కోసమని నేను వివాహం చేసుకుంటున్నాను అని చెప్పాడు. అంటే ధర్మాచరణ, వివాహానికి మనం అనుకుంటూనే ఉంటాం, మానవుడికి ఉన్నటువంటి రుణాలలో వివాహం ద్వారా తీరవలసినటువంటి రుణాలు
ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే దేవతా రుణము, పితృ రుణము ఈ రెండూ తీరాలి. ఈ రెండు కూడాను ఆ గృహస్థాశ్రమం వల్లనే తీరాల్సి ఉంటాయి, కానీ మరొక ఆశ్రమం వల్ల తీరడం సాధ్యం కాదు. అటువంటి స్థితిలో ధర్మ ప్రజా సంపత్త్యర్థం శ్రీయముద్వహే అన్నాడండి. అంటే నీ పైన ధర్మాచరణ అంటే యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు, దేవతలకు అభిర్భాగాలు ఇవ్వటం, భార్య ఉంటే కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు లేదు కాబట్టి అందుకోసం నేను వివాహం చేసుకుంటున్నాను ఇప్పుడు నేను అని అంటాడు. ప్రజాసంపద దానివలన పితృరుణం తీరుతుంది. తను తల్లిదండ్రులు తన యొక్క పూర్వం తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అనుగ్రహంతో తన శరీరం ఏర్పడింది, తన మానవత్వం తనకి లభించింది కనుక ముందు తర్వాత కూడా మళ్ళీ వంశాభివృద్ధి కోసం అని తనకి మళ్ళీ సంతానం కలగాలి కనుక అప్పుడు కానీ పితృరుణం తీరదు కనుక అది కూడా దీంట్లో ఇమిడి ఉంది కనుక ఇలాంటివన్నీ ఇంకా అనేక రకములైనటువంటి ప్రయోజనాలు ఇవన్నీ సిద్ధించడం కోసమని నేను వివాహం చేసుకుంటాను అని ఈ రకమైనటువంటి సంకల్పం చేసుకున్నాడు. అతనికి వరపూజ చేస్తారు. చేసి అది యాజ్ఞిక విధానంలో దానికి తగినటువంటి విధానాలన్నీ వాళ్ళు చెబుతారు. ఈ కన్యాదానం విషయంలో కొంతమంది కన్యాదానం ముందు చేసిన తర్వాత ఆ వరుడికి పాద్యార్ఘ్యాది మధువర్కాది గౌరవాలు చేయటం అనేటటువంటిది ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ప్రకారంగా ముందు ఇక్కడ వరుడికి కన్యాదానం చేయటం అనేటటువంటిది ఆ సందర్భాన్ని అనుసరించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉదకపూర్వకంగా ఇచ్చినటువంటిదే చాలా విలువైనటువంటిది ఈ వివాహం అని. బ్రాహ్మ వివాహము, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం అని 4 బ్రాహ్మణులకు ప్రశస్తమైనటువంటి వివాహాలు చెప్పినప్పుడు అన్నింటిలోనూ ఉదకపూర్వకంగా వివాహం అనేటటువంటిది చాలా గొప్పది అని వాళ్ళు కూడా చెబుతూ ఉంటుంటారు. ధర్మశాస్త్రంలో అలాగే కనపడింది, వాళ్ళు విధానాలు కూడా అలాగే కనపడుతున్నాయి. ఈ తర్వాత ప్రతిగ్రహ మంత్రం అతను ఎప్పుడైతే కన్యను తీసుకున్నాడో ప్రతిగ్రహించాడో, ప్రతిగ్రహించిన తర్వాత వరుడు మళ్ళీ చెప్పవలసినటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు చూద్దాం ఎలా చెబుతున్నాడో అతను అంటాడు. దేవస్య త్వాస వితుఃప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అని ఆ మంత్రాలు అని వాడు చెప్పేటటువంటి మంత్రాలు. ప్రతిగృహ్ణామి ప్రజాపతజే కన్యాం అని అంటాడండి. ఇక్కడ రాజా త్వా వరుణో నయతు దేవి దక్షిణే ప్రజాపతజే కన్యాం తేనామృతత్వమస్యాం అని అన్నారండి. సహజంగా దేవస్య త్వాస పితుఃప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం రాజా త్వా వరుణో నయతు దేవి దక్షిణే ప్రజాపతజే కన్యాం తేనామృతత్వమస్యాం అనే మంత్రాలలో ఈ వాక్యాలలో మనం విచారణ చేసి చూసినట్టయితే ఆ దక్షిణ ఏ సొమ్మును తీసుకుంటున్నాడో అంటే వాళ్ళు అక్కడ చాలా ద్రవ్యాల గురించి వర్ణన చేశారు. బంగారం, వస్త్రములు, అలాగే రథములు, ఇలాంటివి అనేక రకములైనటువంటి ప్రతిగ్రహించదగినటువంటి ద్రవ్యాలు చాలా వాళ్ళు ఆ మంత్రాల్లో చెప్పారు. అటువంటి దాంట్లో ప్రజాపతయే కన్య కూడా ఒక ద్రవ్యంగా వాళ్ళ నిర్దేశంలో కనపడుతోంది. ఇక్కడ అంటాడు ఈ మంత్రాలన్నీ తర్వాత ఇతను ప్రతిగ్రహ చేసిన తర్వాత స్వీకరించిన తర్వాత ఆమెను ఈ మంత్రాలన్నీ చెప్పుకుంటాడు. ఏమిటి ఈ మంత్రాలు ఎందుకు చెప్పాలి, అసలు దీంట్లో అభిప్రాయం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే మనకేం కనపడుతోంది అంటే ఆ ద్రవ్యాన్ని గురించి వాళ్ళు ఒకవేళ బంగారం తీసుకున్నాడు అనుకోండి, ఎప్పుడైనా గోవు తీసుకున్నాడు అనుకోండి, వస్త్రం తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆ ద్రవ్యంతో సంబోధించి మాట్లాడుతూ ఇలా అంటాడు. ప్రకృతంలో మనం కన్య ఏ ప్రతిగృహ్యమాణ ద్రవ్య అని అంటూ దేవస్య సవితుః ప్రసవే ఆ ప్రేరకుడైనటువంటి పరమాత్మ యొక్క అంతర్యామి యొక్క ప్రేరణ జరగగా నేను నిన్ను స్వీకరిస్తున్నాను అని చెప్పుకున్నప్పుడు తన హస్తములు బాహువులు చేత్తో కదా తీసుకుంటాడు. అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అని అంటాడు. అంటే ఈ చెయ్యి యొక్క ఈ మధ్య భాగం ఉంది చూసారా, అక్కడి నుంచి ఈ ముందు భాగం అంతా కూడానేమో హస్తం అని, పై భాగం అంతా కూడాను బాహు అని మామూలుగా మన దేహంలో ఉండే అవయవమే అది.
కానీ మంత్రం ఏం చెబుతోంది అంటే ఈ హస్తం పూష్ణో హస్తాభ్యాం అంటుంది. నా హస్తంతో నేను తీసుకోవటం లేదు, పూషదేవత యొక్క హస్తంతో నేను స్వీకరిస్తున్నాను అంటాడు. అలే బాహు కూడాను అశ్విని దేవతలకు సంబంధించిన బాహుతో నేను తీసుకుంటున్నాను అంటాడు. తన బాహువులే అంటే ఆ బాహువుల యందు ఆ భావన చేయమని చెబుతోందన్నమాట శృతి. ఆ రకంగా చేసినప్పుడు ఆ ప్రతిగ్రహం చేసినటువంటి దానివలన వచ్చే దోషం లేకుండా, అంటే దేవతా రూపంగానే సంప్రాప్తిస్తోంది ఈ కన్యక అనే విషయం మనం చెప్పడం కోసమని ఇవన్నీ కూడాను ఈ మంత్రాల్లో అన్ని చోట్ల కూడాను ఆ రకంగానే మనకు కనపడుతోంది అన్నమాట. రాజాత్వా హే దేవి దక్షిణాదేవి, వరుణో రాజా ఈ కన్యకను ప్రజాపతి ద్వారా నాకు సంక్రమింపచేస్తున్నాడు, నేను ప్రజాపతి ద్వారా తీసుకుంటున్నాను అని చెప్పుకుంటున్నాడండి. అంటే యజమానుడు కన్యాదాత స్వయంగా ఇచ్చాడు, ఇతను అతని చేతిలో నీళ్లు పోశాడు, ఉదకపూర్వకంగా ఉదకధారగా కన్యాదానం చేయమని ఉంది కనుక కన్యాదానం చేశాడు, పుచ్చుకున్నాడు. స్వయంగా పుచ్చుకున్నాడండి. ఆ తండ్రి ధారదాతం చేశాడు, ఆ అమ్మాయి హస్తాన్ని చేతిలో పెట్టి నీళ్లు పోశాడు, తీసుకున్నాడు. కానీ ప్రజాపతికి ఇచ్చినట్టు, ప్రజాపతి ద్వారా తనకు వచ్చినట్టు భావన. ఏమిటి అసలు ఇలా ఎందుకు చెబుతోంది శృతి అనేటువంటి ఆలోచన మనం ఒకటి చేయాలి ఇక్కడ. అంటే అంటాడు ఇది దేవతే స్వయంగా ప్రజాపతే స్వయంగా ప్రతిగ్రహించినట్టు అలా నిర్దేశం వేదాల్లో కనపడుతోందండి. అంటే తను తర్వాత తీసుకున్నది తనే, ఒకళ్ళ చేత ఇప్పించారు, నువ్వు తీసుకో, నేను తర్వాత తీసుకుంటానులే, తర్వాత ఇద్దుగానిలే అని అన్నాం అనుకోండి ఎవరైనాను. అంటే ఏమిటంటే సాక్షాత్తుగా తీసుకోవటం కంటే అది దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బంది కంటే ఎవరికో ఇప్పించి తద్వారా తీసుకోవడం వలన ఆ కొంత దోషం తగ్గుతుంది అనే భావం మనం ఆలోచించాలన్నమాట. ఇప్పుడు సాక్షాత్తుగా కన్యాదాత ప్రజాపతికి ఇచ్చినట్టు, ప్రజాపతి ద్వారా తనకు వచ్చినట్టు ఈ భావాలు దీంట్లో మనకు కనపడుతున్నాయండి. దీనివలన ఎందుకోసం ఇలా అంటున్నాడు అంటే ప్రతిగ్రహ దోషం లేకుండా ఉండటం కోసమని. ప్రతిగ్రహం చేయటం వల్ల వచ్చేటటువంటి దోషం తనకి అది తప్పుతుందన్నమాట. ప్రజాపతి ద్వారా కన్యాలాభం వచ్చినట్టుగా మనం చెప్పడం చేత ఆ దోషం పోయి అప్పుడు తేనామృతత్వమశ్యాం, నేను అమృతత్వాన్ని పొందాను అని అంటాడు. ఏమిటి ఈ కన్యాదానం పుచ్చుకోవడం వల్ల అమృతత్వం ఏమిటండి అంటే అది కాదు, సాక్షాత్తుగా కన్యను ప్రతిగ్రహించడం వల్ల వచ్చే దోషం లేకపోవటమే ఇక్కడ అమృతత్వం అంటే. మామూలుగా ఇది ప్రజాపతికి ఇచ్చి ప్రజాపతి ద్వారా తీసుకున్నాడు కదండి, కాబట్టి ఇప్పుడు అమృతత్వానికి నాకు అమృతత్వం లభించింది, సాక్షాత్తుగా నేను తీసుకోలేదు, సాక్షాత్తుగా ప్రతిగ్రహం చేయడం వల్ల వచ్చే పాపం నాకు రాదు, కాబట్టి నేను అమృతత్వాన్ని పొందాను అని ఈ రకంగా చెప్పుకున్నాడండి. సరే కానీ అసలు ఏమిటి ఈ దాత ప్రతిగ్రహీతలకు ఉండేటువంటి సంబంధం ఎలా ఉంటుంది అని అంటే వయోదాత్రే మయో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే ఇదం కస్మా అదాత్ కామః కామాయ కామో దాత కామః ప్రతిగ్రహీత కామకం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషాతే కామదక్షిణ ఉత్తానస్వాంగీరస ప్రతిగృహ్ణాతు అని అంటాడండి. అంటే ఇప్పుడు దాత ప్రతిగ్రహీత ఇద్దరు ప్రధానంగా ఉంటారు. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు, మధ్యలో ద్రవ్యం. ఇది కదా అసలు దానం యొక్క పరిస్థితి. ఈ అతను ఏం చేస్తాడంటే వయోదాత్రే ఈ ద్రవ్యం అతనికి ఇచ్చిన తర్వాత అది పక్షిగా మారిపోతుందటండి. ఈ ద్రవ్యం ఈ దాతకి వయ అంటే పక్షి, ఇదం కన్యారూపం దత్తం. దానం చేసినటువంటి కన్యాదాతకి ఒక పక్షిగా మారి అదేం చేస్తుందంటే స్వర్గలోకంలోకి తీసుకెడుతుంట, తన మీద కూర్చోబెట్టి రెక్కల మీద కూర్చోబెట్టి అమాంతంగా స్వర్గలోకంలోకి తర్వాత తీసుకెడుతుందన్నమాట. అది అతనికి ఉండే లాభం. వయోదాత్రే మయో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే, పుచ్చుకున్నటువంటి వాడు ఉన్నాడే వీడికి మయ అంటే సుఖం వస్తుందిటండి. అంటే ఎవడో దానం ఇస్తా అన్నాడు, ఆ దానం అవసరంగా ఉంది ప్రస్తుతం, ఏదో బస్తా బియ్యం ఇస్తా అన్నాడు అనుకోండి, ఏదో చెప్పండి, అది చాలా అవసరంగా ఉంది ఇంట్లో వాడికి.
అది తీసుకున్న తర్వాత సుఖంగా ఆనందంగా హాయిగా మనం ఉండొచ్చు అని ఇతను అనుకున్నాడు. ఇతనికి సుఖము అంటే ఇహలోక సుఖము కాంక్షించిన వాడు ప్రతిగ్రహీత. అతను ఇహలోక సుఖం కాదు అతనిది దాతకి, పరలోక సుఖం కాంక్షించినటువంటి వాడు అతను అనమాట. అందువల్లనే అతని పట్ల ఆ దానం పక్షిగా మారుతుందన్నమాట. పక్షిగా మారితే ఆ పక్షి తీసుకెళ్ళిపోతుంది. గరుత్మంతుల మీద కూర్చుంటారు చూడండి శ్రీ మహావిష్ణువు, దాంతో ఆయన ఏ లోకంలోకైనా వెడతారు. అట్లాగా పక్షి రూపాన్ని తాల్చి ఆ ద్రవ్యం దత్తమైనటువంటి ద్రవ్యం ఎవరికి ఇచ్చావో ఆ ద్రవ్యం అన్నమాట, అది ఆ రూపంగా మారి తర్వాత నిన్ను జన్మాంతరంలో నువ్వు స్వర్గలోకంలోకి తీసుకెడుతుంది. మరి ఇతనికి ఏమవుతుందంటే మయో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే, ప్రతిగ్రహీతున్నాడే వాడికేమో సుఖాన్ని కలగజేస్తుంది. ఎంతో నాకు ఇచ్చారండి, నేను ఇంట్లో ఉపయోగించుకుంటున్నాను, చాలా సంతోషంగా ఉంది ఏదో అని ఇతను సంతోషిస్తాడు, ఏదో అతను అనుకున్న ప్రకారంగా సంతోషిస్తాడనమాట. సరే కానీ నాకు దీని గురించి కొంచెం వివరిస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను అని అడిగానండి. అంటే అసలు ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఏమిటి, కొంచెం దాని గురించి వివరించండి. ఇదం కస్మాదాత్ కామః కామాయ కామో దాత కామః ప్రతిగృహీత కామకం సముద్రమావిశ కామేనత్వా ప్రతిగృహ్ణామి అని అంటున్నాడండి. అసలు ఇచ్చేవాడు కామః, పుచ్చుకునేవాడు కామః అన్నాడండి. అంటే ఇదం కస్మాదాత్ అని మొట్టమొదటిలో ప్రశ్నలో అసలు కహ అంటే ఇది ప్రశ్నే కాదు. కహ అంటే ప్రజాపతి, ఇచ్చినవాడు ప్రజాపతి, పుచ్చుకున్నవాడు కూడా ప్రజాపతి. అబ్బో అదేంటండి, ఆయనేమో సుబ్బయ్య ఈయనేమో వెంకయ్య, ఇలా ఉంటారు కదండి ప్రపంచంలో పేర్లు. కానీ అట్లా అనుకుంటున్నాడు, ఇచ్చేటప్పుడు నేను ప్రజాపతిగా నేను ఇస్తున్నాను అని వీడు అనుకుంటున్నాడు, ప్రజాపతిగా నేను పుచ్చుకుంటున్నాను అని వాడు అనుకుంటున్నట్టు. ఏమిటో నాకైతే అంత అర్థం కావట్లేదండి ఏమిటోను. అంటే ఎవరికి ఎవరు ఇస్తున్నారంటే ప్రజాపతి ఇస్తున్నారు అని అనుకో, నువ్వు ఇబ్బంది ఏముంది దీంట్లో అసలు ఆ రకమైన భావంలో పెట్టుకో. ఈ సొమ్మంతం మందేం కాదండి, సృష్టి క్రమంలో పరమాత్మ నుండి ఆవిర్భవించింది, అది మన దగ్గరికి ఎందుకో వచ్చింది, దాన్ని మనం ఇవ్వదలుచుకున్నాం, అది అతని దగ్గర రాలేదు, అతనికి మనం ఇస్తున్నాం, మన దగ్గర ఉంది అతనికి ఇచ్చామంటే రెండు మాటల్లో పోలా. దీనికోసం పెద్ద అహంకారం, వాడేదో పుచ్చుకున్నాడు నేనేదో ఇచ్చాను అని లేనిపోయింది, ఇదంతా ఎందుకండి అని ఉంటుందండి. తర్వాత ఏమిటి దాంట్లో భావం అంటే అంతర్యామి రూపంతో దాత, అంతర్యామి రూపంతో ప్రతిగృహీత ప్రేరణ జరిగిందిట. అంటే ఏమిటి తెలుసా, అతను పొద్దున్నే లేచాడు, నాకేదో రాత్రి ఒక ప్రేరణ అండి, ఎవరికైనా ఈ గోవుని దానం ఇద్దాం, ఈ బంగారం ఎవరికైనా ఇచ్చి దానం చేద్దాం, లేకపోతే ఏదో వస్త్రాలు దానం ఏదో చేద్దామని అతనికి ఏదో ప్రేరణ జరిగిందిట. దానికోసమని నలుగురిని అడిగాడు. ఎవరికో ఒక ఆయన పుచ్చుకునే ఆయన కూడా రాత్రి ప్రేరణ జరిగిందిట, ఎవరన్నా ఇస్తే పుచ్చుకుందామని ఆయన అనుకుంటున్నట్ట. అంటే ఇదంతా ఏమిటి, భగవత్ ప్రేరణ, అంతర్యామి ప్రేరణ చేసిన వాడు ఆయనే పరమాత్మ. అంటే పరమాత్మే ప్రేరేపించాడు ఇవ్వమని ఆయన్ని, పుచ్చుకోమని పరమాత్మ ఇతన్ని ప్రేరేపించాడు, ఇతను పుచ్చుకున్నాడు. దీంట్లో ఇబ్బంది ఏముంది, ఇచ్చినవాడు పరమాత్మే. మనవాడు మామూలుగా నోములు చెప్పేటప్పుడు ఇచ్చేది గౌరీదేవత, పుచ్చుకునేదేమో గౌరీదేవత అని చెబుతుంటారు. అంతా గౌరీ వాళ్ళ మీద పెట్టేస్తే మనకి చికాకు ఉండదండి. లేకపోతే ఎల్లమ్మ పుచ్చుకుంది, సుబ్బమ్మ పుచ్చుకుంది అనుకుంటే ఇది చికాకులు కదా. అలా కాకుండా అందువలన ఇదం కస్మాదాత్ ప్రజాపతి ప్రేరణ చేసేట పుచ్చుకున్నాడు. అయితే మరొక మాట, అసలు ఎందుకోసం ఈ రకమైనటువంటి ప్రేరణలు జరిగినాయో మీరైనా ఆంతర్యం గ్రహించారా? ఒక్క విషయం వినండి. కామః కామాయ కామో దాత కామః ప్రతిగృహీత అన్నాడండి. ఆయనకి కామం ఉంది, ఈయనకి కామం ఉందిట. దానం చేసేవాడికి ఏం కోరిక తెలుసా, నేను దానం ద్వారా ఉత్తమలోకాలు పొందాలి అని కోరిక ఆయనకిట. దానం ప్రతిగ్రహం చేసి తద్వారా ఇహలోకంలో మా ఇంట్లో నాకు ఉండేటువంటి అసౌకర్యాలు తగ్గించుకుని నేను సుఖంగా ఉందామని కోరిక ఈయనకిట. కాబట్టి ఇచ్చేవాడు కాముడే, పుచ్చుకునేవాడు కాముడే, ఇద్దరూ కామయ్యలే. కామః కామో దాత కామః ప్రతిగృహీత. అసలు కామం అనేటటువంటిది సముద్రం లాంటిదండి, అది అంతులేదు. ఇచ్చేవాడికి ఇంకా ఏదో ఇచ్చి మనం మరీ ఉత్తమ స్థాయి పొందాలి అని ఒక ఆలోచనలు ఎక్కువ వాడికి ఉంటూనే ఉంటాయి, పుచ్చుకునేవాడికి కూడా అలాగే ఉంటూనే ఉంటాయండి. కామేనత్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే శాతే కామదక్షిణ ఉత్తానస్వాంగేరస ప్రతిగృహ్ణాతు. అసలు ఇది ఎవరూ కాదండి, ఆయన గోత్రోత్పన్నుడైనటువంటి మహర్షి ఉన్నారు చూసారా,
ఆయన పుచ్చుకున్నాడు అనుకో అని అంటూ ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడాను ఆ మంత్రాలు మనకు తెలియజేస్తున్నాయి. అదృష్టం అన్నమాట, ప్రేరకంగా ఉంటుంది. కామం అనేటటువంటి అదృష్టం, పుచ్చుకునేటటువంటి వాడికి అదృష్టమే, ఇచ్చేవాడు కూడా అదృష్టమే. వాడికి అదృష్టం ఈ రోజున వాడికి ఇచ్చేస్తున్నాడు, డబ్బు ధనం ఇచ్చేశాడు, వాడి చేతిలో అయిపోయింది. వాడు ఆ తర్వాత ఎప్పటికో ఇది వాడికి ప్రయోజనాన్ని సమకూర్చి జన్మాంతరంలో, లోకాంతరంలో, కాలాంతరంలో విడిపోయిన తర్వాత అప్పుడు ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు ఇస్తున్నాడు. ఉన్న డబ్బు అనవసరంగా కట్టలు వాడికి ఇచ్చేసాడు. ఏమిటిరా ఇలా ఇచ్చేసావు ఇంట్లో వాడుకోవటానికి లేకుండా అంటే, ఎప్పటికైనా ఉపయోగిస్తుందని ఇచ్చానులే అంటాడు. పాపం అతని కుటుంబం అభావం అది. వీడేమిటంటే తనకు అవసరాలు ఇంట్లో కనపడుతున్నాయి కాబట్టి దీన్ని తీసుకుని మనం వాడుకుందామని ఇతను అనుకున్నాడు మాట అర్థం. అంచేత వీడికి ఈ రకమైనటువంటి కామన ఇద్దరికి కూడా సమానంగా ఉంటుందన్నమాట అర్థం. అలాంటి ప్రేరణ వలన కామం సమానమే, ప్రేరణ సమానమే, ఇద్దరు కూడాను ఆ ప్రేరణ ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటూ చివరిలో మాట ఏం చెబుతుంది అంటే, ఉత్తాన స్వాంగీ రస ప్రతిగృహ్ణాతు అని ఒక మాట చివరిలో ఉందండి. ఆయనట ఆ ఆంగీరసుడు అంగిరోగోత్రోత్పన్నుడైన వాటి వారు ఉత్తానుడనే ఒక మహర్షిట ఆయన ప్రతిగ్రహించుగాక అనేటటువంటి భావన కనుక ఎవరైతే చేస్తారో అలా చేసినప్పుడు ఈ ప్రతిగ్రహం వలన వారికి ఎట్టి దోషము రాదు అనే ఒక నిర్ణయాన్ని అడుగడుగున వీళ్ళు తెలియజేస్తుంటారు. ఆ బ్రాహ్మణంలో, తైత్రీయ బ్రాహ్మణంలో ఒక అనువాకం ఉంది. ఆ అనువాకం అంతా ఈ విషయాల గురించే మాట్లాడుతూ ఉంటుంది. అనేక ద్రవ్యాలు ప్రపంచంలో దానానికి యోగ్యమైనటువంటివి, బంగారం, వస్త్రములు, రథాలు అలాంటివన్నీ కూడా చెబుతుంది అది. అవన్నీ కూడాను ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు, వీళ్ళకి వాళ్ళకు ఉండే సంబంధము, వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ గురించి వర్ణన చేస్తూ ఈ రకమైనటువంటి ఆ దక్షిణ పుచ్చుకుంటున్నాను. ప్రకృతంలో మన ఈ వరుడు ప్రస్తుతం కన్యాదానం ఆయన దాతగారు ఇచ్చారు, ఈయనేమో పుచ్చుకున్నారు. పుచ్చుకున్న తర్వాత ఆయన నేను కన్యను దానం చేస్తున్నాను అని అంటాడు, కానీ నమమా అని మాత్రం అతను అనడు. ఎందుకంటే ఆ పిల్ల మళ్ళీ తిరిగి ఎప్పుడైనా మన దగ్గర వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలి. కాబట్టి కన్యాదానం మాత్రం చేశాడు, ఇతను ప్రతిగ్రహించాడు అనే విషయాలు మనం ఈ రకంగా కన్యాదానాంగత్వేన వివాహ ప్రకరణలో ఈ విషయాల గురించి మనం విచారణ చేసాం. ఇంకా మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం.